బీహార్లో అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉంది. హిందీ బెల్ట్లో ఉన్న ఈ రాష్ట్రం ఉత్తరాదిన రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా చేయూతనిచ్చి గాంధీ, నెహ్రూ కుటుంబాలను కేంద్రంలో అధికారంలో ఉండేలా చూసి రాష్ట్రాలలో బీహార్ అద్వితీయమైన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం 123 ఎంపీ సీట్లున్నాయి. అంటే మొత్తం లోక్సభ సీట్లలో 28% అన్నమాట. ఈ రెండు రాష్ట్రాలను పట్టుకుంటే చాలు ఢిల్లీ పీఠం తమదే అని ప్రతి జాతీయ పార్టీ భావిస్తుంది. ఇక రాజకీయ చరిత్ర చూస్తే కాంగ్రెస్ ఈ రెండు రాష్ట్రాలలో కోలుకోలేని దెబ్బతిన్నది మండల్ కా మండల్ ఉద్యమాల మధ్యనే. బీజేపీ రామజన్మభూమి ఉద్యమం చేయడం ద్వారా అగ్రవర్ణాలు ఇతర వర్గాలలో బలం సంపాదించుకుంటే మండల్ ఇష్యూతో మధ్యవాద పార్టీలైన ఎస్పీ, ఆర్జేడీ, బీఎస్పీ వంటి పాగా వేశాయి. దాంతో కాంగ్రెస్ కి 1989 నుంచి ఈ రెండు రాష్ట్రాలలో ఉనికి పోరాటమే శరణ్యమైంది. యూపీలో ఎస్పీతో కలిసి సబ్ జూనియర్ పార్టీగా ఉంటోంది. బీహార్కొస్తే ఆర్జేడీతో కలిసి జూనియర్ పార్ట్నర్గా తన ఉనికిని చాటుకుంటోంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక విషయం స్పష్టంగా గుర్తించారు. యూపీ, బీహార్లలో కాంగ్రెస్ దశ తిరగకుండా దేశంలో కాంగ్రెస్ కి ఇప్పటికీ అధిక ఎంపీ సీట్లు రావని, అందుకే ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రతిష్టను తీసుకున్నారు. చాలా కాలం నుంచే తెర వెనుక వర్క్ స్టార్ట్ చేశారు. తనకు నమ్మకమైన నాయకులను బీహార్కి పంపించి సామాజిక, రాజకీయ కోణంలో వివిధ సమీకరణలను అంచనా కట్టారు. ఓబీసీ ఉద్యమం కూడా అందులో భాగమే. అలాగే ఓటర్ అధికారిక యాత్రతో చాలా వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేశారు. ఈసారి బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ కూడా ముఖ్య పాత్ర పోషించాలన్నది రాహుల్ ఆలోచన. తద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బలం పుంజుకొని గణనీయమైన ఎంపీ సీట్లు సాధిస్తే గనక జాతీయ స్థాయిలో బీజేపీ తగ్గిపోతోంది. తమకు మంచి అవకాశాలుంటాయని రాహుల్ ప్లాన్ చేశారు. ఇక చూస్తే మహాగఠ్ బంధన్ జోరు అయితే బీహార్లో కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్లో రాహుల్ అండ్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫీవర్ స్టార్ట్ అయిందంటున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాల బలం ఈ ఘట్ బంధన్ కి దక్కడం కూడా విశేషంగా ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో గెలిచేస్తామన్న ధీమా అయితే మహాగఠ్ బంధన్లో కనిపిస్తోంది. గతంలోనే అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీ ఈసారి 100 మార్కుని సొంతంగా సాధిస్తామని ధీమాగా ఉంది. కాంగ్రెస్ కూడా అత్యధిక సీట్లలో పోటీకి సిద్ధపడుతోంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కి యాంటీ ఇంకంబెన్సీ ఉందంటున్నారు. ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఇది జరిగిందని అంటున్నారు. కొత్త ముఖాన్ని ఎన్డీఏ తీసుకువస్తే బాగుండేదన్న చర్చ ఉంది. అయితే జేడీయూకు కోపం వస్తుందని బీజేపీ ఎన్నికల దాకా నితీష్ ఫేస్తోనే పోవాలని అనుకుంటోంది. నితీష్ కుమార్ కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారని మరోవైపు ఆర్జేడీ విస్తృతమైన స్థాయిలో ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఆయన మానసిక స్థితి సరిగా లేదని విమర్శిస్తోంది. బీజేపీ ప్లస్ జేడీయూ మ్యాజిక్ 2020లో అధికారాన్ని కట్టబెట్టింది. ఈసారి సాధ్యమేనా అంటే హోరాహోరీ పోరు మాత్రం ఖాయమనే జవాబు వస్తోంది. బీహార్లో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ప్రీపోల్ సర్వేలు అయితే తెలియజేస్తున్నాయి. బీహార్లో ఎంపీ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిచ్చిన జనాలు ఈసారి గనక మహాగఠ్ బంధన్ వైపు చూస్తే గనక చాలా మార్పులు వచ్చేస్తాయంటున్నారు. తేజస్వి యాదవ్ ఫ్రెష్ ఫేస్ కావడం గతంలో ఓటమి చెందారన్న సానుభూతి ఉంది. ఆయన వస్తే ఏం చేస్తారో అన్న కుతూహలం వంటివి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని చెప్తున్నారు. నితీష్ విషయం అయితే ఆయన అనుభవం, సమర్థత, నిజాయితీ వంటివి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అయితే 7.5 వయసులో ఉన్న నితీష్ ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా ఉండగా 3.5 వయసు కలిగిన యువనేత తేజస్వి యాదవ్ మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఈ రకమైన పోలిక కనుక జనాల్లో ఉంటే మాత్రం అనూహ్యమైన ఫలితాలే వస్తాయంటున్నారు. ఏదేమైనా అనుక్షణం ఉత్కంఠభరితంగా బీహార్ ఎన్నికలు సాగనుందని అంటున్నారు.